మేనిఫెస్టోపై సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు. ఇవాళ పార్టీ ముఖ్య నేతలతో ముఖ్యమంత్రి భేటీ కానున్నారు. మేనిఫెస్టో తుది మెరుగులపై చర్చించనున్నారు. రేపు వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో ప్రకటించే అవకాశం ఉంది. రేపు ప్రకటించే మేనిఫెస్టో కోసం రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు. 2019లో ప్రకటించిన మేనిఫెస్టోలో 99% హామీలు అమలు చేసింది వైఎస్ఆర్సీపీ. ఎల్లుండి నుంచి సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభలు ఉంటాయి. సీఎం జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోకి తుది మెరుగులు దిద్దుతున్నారు. ఈ నేపథ్యంలోనే ముఖ్య నేతలతో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో రేపు విడుదలయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే మేనిఫెస్టో పూర్తి స్థాయిలో రూపొందడం కూడా అయింది. అయితే దానికి తాలూకు తుది మెరుగులు ఈ రోజు దిద్దబోతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మొన్ననే బస్ యాత్ర ముగించుకొని ఇంటికి చేరుకున్నారు. నిన్న పులివెందులు వెళ్లి అక్కడ నామినేషన్ వేసిన నేపథ్యంలో ఈ రోజు పూర్తిగా మేనిఫెస్టోకి సంబంధించినటువంటి వ్యవహారాలపై పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం కాబోతున్నారు. పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులతో పాటు మేనిఫెస్టో కమిటీకి సంబంధించినటువంటి నేతలతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మేనిఫెస్టోలో ఇంకా ఎలాంటి అంశాలను పొందుపరచాలనే దాని మీద పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకుని అలాగే రాష్ట్రాల్లో ఉన్నటువంటి పేద మధ్యతరగతి ప్రజలకు ఇంకా ఎలాంటి సేవా కార్యక్రమాలు సంక్షేమ పథకాలను అమలు చేయాలనే దాన్ని దృష్టిలో పెట్టుకుని మొత్తం మేనిఫెస్టోని ఒక తుది దశకు తెచ్చే అవకాశం కనిపిస్తుంది. రేపు ఉదయం లేదా మధ్యాహ్నం మేనిఫెస్టోని అధికారికంగా ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కూడా పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేతలు చేస్తున్నారు. మనం చూసాం గతంలో 2019 ఎన్నికల సందర్భంగా ఆయన నవరత్నాల పేరుతో ప్రకటించినటువంటి మేనిఫెస్టో ఇప్పటికే ప్రజలకు విస్తృతంగా చేరువైంది. దాంట్లో ప్రకటించినటువంటి ప్రతి పథకాన్ని విస్తృతంగా అమలు చేశారు. 99% పైగా ప్రజలకు అందుబాటులోకి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు దాదాపు 2,79,00,000 విలువైనటువంటి పెద్ద ఎత్తున సంక్షేమ పథకాల నిధులు నేరుగా ప్రజలకి అందించిన పరిస్థితి. ఎక్కడ లంచం అనే మాట లేకుండా నేరుగా 2.5 కోట్ల పైగా సంక్షేమానికి సంబంధించినటువంటి నిధులను ప్రజలకు అందించినటువంటి వైనాన్ని ఇప్పటికీ ప్రజలు గుర్తించుకుని ఉన్నారు. కాబట్టి ఇప్పుడు జగన్ ప్రకటించబోతున్న ఈ మేనిఫెస్టో ఏ విధంగా ఉండబోతుంది అనేది అందరిలోనూ ఒక ఆసక్తి నెలకొంది. ప్రధానంగా రైతులు, కార్మికులు, అట్లాగే అవాతాతలతో పాటు అక్క చెల్లెమ్మలు, అట్లాగే యువత, విద్యార్థులకు సంబంధించి అంటే ఈ 6 వర్గాలకు సంబంధించి ఎక్కువ ప్రాధాన్యత ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే వీరి తాలూకు పెద్ద ఎత్తున ఇప్పటివరకు అమలైనటువంటి మేనిఫెస్టోలో పథకాలను అమలు చేసినప్పుడు కూడా దాన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లడం, అట్లాగే ఈ వర్గాలకు తీసుకెళ్లేందుకు వీలుగా కొత్తగా మేనిఫెస్టోలో అయితే రూపొందిస్తున్నట్టు మనకు సమాచారం అవుతుంది. దీని తాలూకు పూర్తి స్థాయిలో ఈ రోజు సాయంత్రానికి ఒక తుది మెరుగులు దిద్దిన తర్వాత రేపు ప్రకటిస్తారు. నేరుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సీనియర్ నాయకులతో కలిసి మేనిఫెస్టోని ప్రకటించే అవకాశం ఉందని పార్టీ సంబంధించినటువంటి నాయకులు అయితే చెప్తున్నారు. అయితే ఎల్లుండి నుంచి మళ్లీ ఎన్నికల ప్రచారం అంటే 3వ దశ ఎన్నికల ప్రచారానికి వైఎస్ జగన్ వెళ్లబోతున్నారు. ఇప్పటికే సిద్ధం సభలు అయిపోయాయి. బస్ యాత్ర మేమంతా సిద్ధం పేరుతో కూడా అయిపోయింది. ఇప్పుడు ఇక పూర్తిగా ఎన్నికల ప్రచారం అంటే 3వ విడత ఎన్నికల ప్రచారానికి జగన్ వెళ్లబోతున్న నేపథ్యంలో తొలి ఎన్నికల ప్రచార కార్యక్రమం అనంతపురం జిల్లాలోని తాడిపత్రిలో జరుగుతుంది. కాబట్టి అప్పటికి మేనిఫెస్టోను ప్రకటించడం కూడా పూర్తయిన తర్వాత అప్పటి నుంచి అంటే తాడిపత్రి ఎన్నికల సభ దగ్గర నుంచి కూడా ప్రతి సభలో కూడా తాను అమలు చేయబోతున్నటువంటి కొత్త మేనిఫెస్టో సంబంధించి ప్రజలకు మరింత వివరించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇందులో భాగంగా ఈ రోజు పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు, ముఖ్య నాయకులతోటి జగన్ భేటీ అయ్యారు. ఆ మేనిఫెస్టోకి సంబంధించినటువంటి తుది మెరుగులు ప్రస్తుతం దిద్దుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ రవీందర్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.